హైయెస్ట్ పేడ్ యాక్టర్ గురించి వింటుంటాం. హైయెస్ట్ పేడ్ హీరోయిన్, డైరెక్టర్ ఇలాంటి స్టోరీస్ తరచూ కనిపిస్తుంటాయి. కానీ హైయెస్ట్ పేడ్ మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం ఈ మధ్య కాలంలో తరచూ వింటూ వస్తున్నాం. మ్యూజిక్తో మూవీస్ నడిస్తే మ్యూజిక్ డైరెక్టర్లే హీరోలు అవుతారు. అప్పుడు వారు అడిగినంత ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు రెహమాన్ అలాంటి స్టార్డమ్ను అనుభవిస్తున్నారు. దేశంలోనే #1 మ్యూజిక్ డైరెక్టర్గా మారాడు. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించే చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ అందుకుంటున్న పారితోషికం 25 కోట్లని టాక్ ఉంది. దీంతో బన్నీ మూవీతో ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా రికార్డులోకి ఎక్కాడు అనిరుద్. అయితే రామాయణ చిత్రానికి సంగీతం వహిస్తున్నందుకు రెహమాన్ ఏకంగా 30 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడనే వార్త పాన్ ఇండియాను షేక్ చేయడం మొదలుపెట్టింది. కొద్ది రోజుల్లోనే అనిరుద్ రికార్డు బద్దలైంది. అయితే రెహమాన్ అందుకుంటున్న 30 కోట్ల పారితోషికం ఒక భాగానిక 2 భాగాలకు కలిపి అందుకుంటున్నాడా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. పెద్ద చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ మూవీ కోసం రెహమాన్ 13 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నాడు. కానీ రామాయణ కోసం మాత్రం 30 కోట్ల పారితోషికంతో పాటు సినిమా విడుదలైన తర్వాత వచ్చిన లాభాల్లో నుంచి కూడా వాటా అందుకోబోతున్నాడు. మొత్తంగా రామాయణ ప్రాజెక్టు నుంచి రెహమాన్ 50 కోట్ల వరకు పారితోషికం అందుకోనున్నాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇండియాలో మరోసారి రెహమాన్ #1 మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు.